ఖచ్చితంగా రోజు రోజుకి పరిణామాలు, పరిస్థితులు, సమీకరణాలు పూర్తిగా బీఆర్ఎస్ కి అనుకూలంగా మారుతున్నాయి. ఓకే. ఎందుకంటే మేము ఇక్కడ చేయబట్టి దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచి చేస్తున్నాము. మొదటిసారి వచ్చినప్పుడు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు కాన్వాసింగ్ వచ్చినప్పుడు సుమారుగా ఒక 5,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అనుకున్నాము. ఓకే. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రచారానికి రోడ్ షోలకు వస్తుండో ఆ రోజు నుంచి మా మెజారిటీ ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 పోతుంది. ఎందుకంటే అర్థం లేని మాటలతో ఇష్టారీతిన ఏం లేకుండా మాట్లాడుతుండు. దానివల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నాము. ఏం మాట్లాడుతుండంటే ఆయన కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్ కట్ చేస్తామంటారు, కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్న బియ్యం రేషన్ బియ్యం కట్ చేస్తామంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ విధంగా మాట్లాడొచ్చిన అదే మాకు అనుకూలంగా మారుతుంది. ఇవాళ ఖచ్చితంగా 25,000 30,000 మెజారిటీతో గెలుస్తామని ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా. రేవంత్ రెడ్డి రావాలి, రోజు రోడ్ షోలు చేయాలి, మాకు పాజిటివ్ గా మారుతుంది. అది ఖచ్చితంగా రోజు ఆయన రావాలి, అర్థం లేకుండా మాట్లాడాలి. అజరుద్దీన్ వరల్డ్ కప్ గెలిచిన ఇండియాకి అని అంటాడు. ఎక్కడండి కనీస అవగాహన ఉందా క్రీడల మీద? ఏ రకంగా మాట్లాడుతుండో ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి మాకు పాజిటివ్ అవుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తుండు కదండి. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్ కట్ చేస్తాం, రేషన్ కట్ చేస్తాం అంటుండు. దానివల్ల ఖచ్చితంగా మాకు అన్ని అవకాశాలు పాజిటివ్ గా మారే అవకాశాలు ప్రతిదీ గమనిస్తున్నారు కదా ప్రజలు. ముఖ్యంగా బాకీ కార్డు అని చెప్పేసి ముందు పెట్టుకుని నడుస్తా ఉన్నారు. సందర్భం ఉందా? బాకీ కార్డు అన్ని కూడా ఖచ్చితంగా బాకీ 4,000 పింఛన్ ఇచ్చిండా? మహిళలకు 4,000 పింఛన్ ఇచ్చిండా? ఇవ్వలే కదా. కాబట్టి ఖచ్చితంగా అది బాకీ కార్డే కదా, బాకీ పడే ఉన్నాడు కదా. సో ఖచ్చితంగా అది మాకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా మేము గెలవబోతున్నాం. జూబ్లీస్ లో మీరు అన్నట్టుగా గెలిస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి జూబ్లీస్ పేరుకే గానీ చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, రోడ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, విపరీతంగా ఉన్నాయి. ఏం అభివృద్ధి జరగబోతాం? గత 15 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు అద్భుతంగా తీర్చిదిద్దిండు. మెట్రో కావచ్చు, ఏదైనా కూడా ఖచ్చితంగా అద్భుతంగా తీర్చిదిద్దిండు. ప్రతి ఇండస్ట్రీని కడుపులో పెట్టుకొని చూసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని కార్మికులను కావచ్చు, బస్తీలలో ఉండే వాళ్ళని కావచ్చు, అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. సో ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా అనుకూలంగా మారుతుంది. వాస్తవానికి ఈరోజు కేటీఆర్ గారిని కూడా విమర్శిస్తున్నారు నాయకులంతా కూడా. వాళ్ళు అవగాహన లేని వాళ్ళు, ఖచ్చితంగా అవగాహన లేని వాళ్ళు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా మేము గెలవబో. ఖచ్చితంగా రోజు రోజుకి పరిణామాలు, పరిస్థితులు, సమీకరణాలు పూర్తిగా బీఆర్ఎస్ కి అనుకూలంగా మారుతున్నాయి. ఎందుకంటే మేము ఇక్కడ చేయబట్టి దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచి చేస్తున్నాము. మొదటిసారి వచ్చినప్పుడు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు కాన్వాసింగ్ వచ్చినప్పుడు సుమారుగా ఒక 5,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అనుకున్నాము. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రచారానికి రోడ్ షోలకు వస్తుండో ఆ రోజు నుంచి మా మెజారిటీ ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 పోతుంది. ఎందుకంటే అర్థం లేని మాటలతో ఇష్టారీతిన ఏం లేకుండా మాట్లాడుతుండు. దానివల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నాము. ఏం మాట్లాడుతుండంటే ఆయన కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్ కట్ చేస్తామంటారు, కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్న బియ్యం రేషన్ బియ్యం కట్ చేస్తామంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ విధంగా మాట్లాడొచ్చిన అదే మాకు అనుకూలంగా మారుతుంది. ఇవాళ ఖచ్చితంగా 25,000 30,000 మెజారిటీతో గెలుస్తామని ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా. రేవంత్ రెడ్డి రావాలి, రోజు రోడ్ షోలు చేయాలి, మాకు పాజిటివ్ గా మారుతుంది. అది ఖచ్చితంగా రోజు ఆయన రావాలి, అర్థం లేకుండా మాట్లాడాలి. అజరుద్దీన్ వరల్డ్ కప్ గెలిచిన ఇండియాకి అని అంటాడు. ఎక్కడండి కనీస అవగాహన ఉందా క్రీడల మీద? ఏ రకంగా మాట్లాడుతుండో ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి మాకు పాజిటివ్ అవుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తుండు కదండి. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్ కట్ చేస్తాం, రేషన్ కట్ చేస్తాం అంటుండు. దానివల్ల ఖచ్చితంగా మాకు అన్ని అవకాశాలు పాజిటివ్ గా మారే అవకాశాలు ప్రతిదీ గమనిస్తున్నారు కదా ప్రజలు. ముఖ్యంగా బాకీ కార్డు అని చెప్పేసి ముందు పెట్టుకుని నడుస్తా ఉన్నారు. సందర్భం ఉందా? బాకీ కార్డు అన్ని కూడా ఖచ్చితంగా బాకీ 4,000 పింఛన్ ఇచ్చిండా? మహిళలకు 4,000 పింఛన్ ఇచ్చిండా? ఇవ్వలే కదా. కాబట్టి ఖచ్చితంగా అది బాకీ కార్డే కదా, బాకీ పడే ఉన్నాడు కదా. సో ఖచ్చితంగా అది మాకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా మేము గెలవబోతున్నాం. జూబ్లీస్ లో మీరు అన్నట్టుగా గెలిస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి జూబ్లీస్ పేరుకే గానీ చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, రోడ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, విపరీతంగా ఉన్నాయి. ఏం అభివృద్ధి జరగబోతాం? గత 15 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు అద్భుతంగా తీర్చిదిద్దిండు. మెట్రో కావచ్చు, ఏదైనా కూడా ఖచ్చితంగా అద్భుతంగా తీర్చిదిద్దిండు. ప్రతి ఇండస్ట్రీని కడుపులో పెట్టుకొని చూసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని కార్మికులను కావచ్చు, బస్తీలలో ఉండే వాళ్ళని కావచ్చు, అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. సో ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా అనుకూలంగా మారుతుంది. వాస్తవానికి ఈరోజు కేటీఆర్ గారిని కూడా విమర్శిస్తున్నారు నాయకులంతా కూడా. వాళ్ళు అవగాహన లేని వాళ్ళు, ఖచ్చితంగా అవగాహన లేని వాళ్ళు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం.